గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. Wait. उसके पास चलो. Help! What happened, madam? What happened? Officer, boat లో ఏదో మిస్టరీ జరిగింది. మా ఆయన కనిపించడం లేదు. Please help me. ముందు ఆ కత్తి లేవండి. Sir. ఈ బ్లడ్ కత్తి ఎలా వచ్చిందో నాకు తెలియదు సార్. రాత్రి మా ఆయన పక్కనే ఉన్నారు. Something is wrong. Okay. We will investigate. ఏం దొరకలేదు సార్. మొత్తం కోస్టల్ ఏరియా అంతా వెతికారా? అంతా వెతికాను సార్. ఇంకోసారి ట్రై చేయండి. మీరు హెల్ప్ చేయండి సార్. ఇక్కడ ఎవరితో డెడ్ బాడీ ఉంది సార్. రండి చూద్దాం. మావయ్య, ఇన్స్పెక్టర్, ఈ మా మావయ్య ఇంట్లో ఉన్నాయని ఇక్కడికి ఎలా వచ్చారు? ఆ సంగతి మీరే చెప్పాలి మేడం. నాకేం తెలీదు. ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మేడం వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళండి. ఓకే సార్. మేడం, కేసును అన్ని కోణాల నుంచి ఇన్వెస్టిగేట్ చేస్తాం. నేరస్తులను తప్పకుండా పట్టుకుంటాం. మీరు ఇంటికి వెళ్ళండి మేడం. మేడం తీసుకువెళ్ళండి. ఓకే సార్. ప్లీజ్ మేడం. మమ్మీ ఏడవకు మమ్మీ. మమ్మీ ఏడవకు మమ్మీ. మమ్మీ ఏడవకు మమ్మీ. మమ్మీ డాడీ వచ్చారు. డాడీ. మీరంతా ఇక్కడే ఉండండి. మేడం, మీ భర్త అఫీషియల్ గా చనిపోయినట్టు డిక్లేర్ అయింది. అంతే కదమ్మా. మీ ఆయన్ని మామయ్యని చంపింది నువ్వేనని సాక్ష్యాధారాలను బట్టి
నిన్నే ప్రథమ ముద్దాయిగా నిర్ధారించారు. యాంటిసిపేటరీ బెయిల్ కూడా అవకాశం లేకుండా పోయింది. నువ్వే మరీ అవకమ్మా, నేను చూసుకుంటాను. ఇన్స్పెక్టర్, నా కొడుకు ముందొద్దు, వాడు తట్టుకోలేడు. కీర్తి, వాడితో ఒక్కరోజైనా గడిపే అవకాశం ఇవ్వని అడిగా. ఇప్పుడు జీవితాంతం వాడిని నువ్వు చూసుకునే పరిస్థితి వచ్చింది. అక్క, వాడికి ఏ లోటు రానివ్వుగా. అక్క, ప్రామిస్. అలాగే అక్క. అక్క, మమ్మీ ఎక్కడికి వెళ్తున్నావు మమ్మీ? మిస్సెస్ శాంభవి, మీ భర్త ఆయన పేరు మీద 50 లక్షలకు ఇన్సూరెన్స్ చేశాడు. ఆ సంగతి మీకు తెలుసా? తెలుసు. దానికి నామినీ మీరే అని కూడా తెలుసా? తెలుసు. హత్య జరుగుతున్న సమయంలో మీ భర్త కేకలు ఏమైనా పెట్టారా? తెలీదు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. డబ్బు మనిషిని బతికిస్తుంది కాబట్టి ఆ డబ్బు కోసం మనుషులు ఎంతటి దారుణానికైనా దిగజారుతారు అన్న నగ్న సత్యానికి ఈ శాంభవే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎవరికి ఏ డౌట్ రాకుండా బోట్ షికారు ప్లాన్ చేసి 50 లక్షల ఇన్సూరెన్స్ డబ్బు కోసం తన భర్తనే చంపేసింది. నా భర్త నేను చంపలేదు. 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 నేను చంపలేదు. ఒక్క భర్తనే కాదు యువర్ ఆనర్, ఇన్సూరెన్స్ డబ్బులో వాటాకొస్తారని తన మామగారిని కూడా అతి కిరాతకంగా మర్డర్ చేసిన హంతకురాలు ఈ శాంభవి. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. భర్తను హత్య చేసింది ఆవిడే అని రుజువు కాకుండానే మామగారిని కూడా ఆవిడే హత్య చేసిందని చెప్పడం పీపీ గారికి న్యాయం కాదని తెలుసుకోవడం మంచిది. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ సార్. నా విచారణలో మొదటి సాక్షి ఆ ఇంటి పనివాడు సింహాద్రి. ఇంట్లో మీ అయ్యగారు అమ్మగారు ఎప్పుడైనా గొడవ పడుతుండేవారా? కాపురం అన్నాక అవన్నీ మామూలే కదయ్యా. అంటే ఎప్పుడు గొడవ పడుతుండేవారా? ఎప్పుడు కాదయ్యా, అప్పుడప్పుడు. ఓకే, మీరు వెళ్ళొచ్చు. చిత్తం. నా విచారణలో రెండో సాక్షి ఫోరెన్సిక్ డాక్టర్. డాక్టర్ గారు, బోట్లో ఉన్న రక్తాన్ని ఆవిడ బట్టలకున్న రక్తాన్ని పరీక్షించారా? పరీక్షించాం. ఆ రెండింటి గ్రూపు ఒకటే, ఓ నెగిటివ్. అంటే హత్య గురి కాబట్ట చైతన్య బ్లడ్ గ్రూప్ ఓ నెగిటివ్. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. నా విచారణలో ఆఖరి సాక్షి నేవల్ కోస్ట్ గార్డ్. సార్, హత్య జరిగిన స్థలానికి మొదటగా వెళ్ళింది మీరే కదా? అవును. అప్పుడు ఆవిడ చేతిలో కత్తి ఉందా? ఉంది. ఆవిడ ఒంటి మీద ఉన్న బట్టలకు బ్లడ్ ఉందా? ఒంటి మీద ఉన్న బట్టలకే కాదు, బోట్ నిండా బ్లడ్ పడి ఉంది. బోట్లో దొరికిన టేప్ రికార్డర్, కత్తి మరియు అర్నాథరా శవం పక్కన దొరికిన ఆమె చెవురింగ్ను కూడా కోర్టుకు సబ్మిట్ చేశాం. మీరు కోర్టుకు సబ్మిట్ చేసిన టేప్ రికార్డర్ మీరు చూసినప్పుడు ఏ స్థితిలో ఉంది? కింద పడి ఉంది. బ్యాటరీలన్నీ ఎవరో విసిరి పడేసినట్లు చల్లా చెదురుగా పడి ఉన్నాయి. యువర్ ఆనర్, హత్య జరిగినప్పుడు తన భర్త ఎలాంటి కేకలు పెట్టలేదని ఈవిడ ఇంతకు ముందే చెప్పింది. అందులో ఎంతవరకు నిజముందో ఈ టేపు వింటే మీకే తెలుస్తుంది. ఇప్పుడేమంటారు శాంభవి గారు? టేపులో కేకలు వినగానే గొంతులో గుటకలు పట్టడం లేదా? ఇప్పటికైనా చంపింది మీరే అని ఒప్పుకుంటారా లేదా? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. హతుడు చైతన్య తను చనిపోయే ముందు పొడిచారు, చంపుతున్నారు అన్నాడే గాని పొడిచింది,
చంపుతోంది అని అనలేదు. అలాంటప్పుడు ఈ హత్య చేసింది శాంభవేనని ఎలా నిర్ధారిస్తారు యువర్ ఆనర్? హత్య జరిగింది రాత్రి కాబట్టి, చీకట్లో దాడి చేసింది భార్యో కాదో ఎవరో ఎందరో పోల్చుకునే అవకాశం ఉండదు కాబట్టి యువర్ ఆనర్, ఈవిడికున్న పోలీస్ పవర్స్ తో కేసు నుండి తేలిగ్గా తప్పించుకోగలన్న ధైర్యంతో రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్న ఈవిడ్ని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. ముద్దాయిని శిక్షించడానికి సరైన సాక్ష్యాధారాలు లేనప్పటికీ 1982 పన్నాలాల్ చంపాదేవి కేసులో సుప్రీంకోర్టు వారిచ్చిన తీర్పును అనుసరించి ప్రాసిక్యూషన్ వారు పంపిన సర్కంటెన్షియల్ ఎవిడెన్స్ పరిశీలించిన మీదట ముద్దాయి తన భర్త శవం ఏమైందో చెప్పనందువల్ల ముద్దాయే తన భర్తను మరియు మామను హత్య చేసిందని కోర్టు నమ్ముతూ అపరాధికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. ఇండియన్ పీనల్ కోడ్కు సెక్షన్లే కానీ సెంటిమెంట్లు ఉండవమ్మా. మా కోర్టుకు సాక్ష్యాలే కానీ సానుభూతులు అక్కర్లేదు. నీలాంటి నిర్దోషిని నిలువునా శిక్షిస్తున్నందుకు మా నల్ల కోట్లే మమ్మల్ని విక్రిస్తున్నాయమ్మా. కీర్తి, బాబు ఎక్కడా? స్కూల్కి వెళ్ళాడక్క. దేవుడు నా జీవితం ఎందుకెళ్ళి ఆడుకుంటున్నాడో నాకు తెలియదు గాని నిన్ను కలిపి మేలు చేశాడు. బాబుకి విషయాలు ఏమి చెప్పొద్దు అని జాగ్రత్తగా చూసుకో. లాయర్ గారు, నా అకౌంట్లో 25,000 వరకు క్యాష్ ఉంది. అది కీర్తి పేరుని ట్రాన్స్ఫర్ చేయండి. ఇన్సూరెన్స్ డబ్బు వచ్చిన వెంటనే బాబు పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. అలాగే చేస్తానమ్మా. బాబుని వారం వారం జైలుకి తీసుకురావడం మర్చిపోవద్దు కీర్తి. అలాగే అక్క. ఈ తల్లి మస్తెక్కినా మస్తెక్కి కొట్టుకుంటున్నావురా నీ యవ్వ. దాని చేపట్టని గుంజుతున్నావు. దాని అక్క చెల్లెలు నీకు లేరా? నీ యవ్వ చంపుతా. దాని చేపట్టని గుంజుతున్నావు. దాని అక్క చెల్లెలు నీకు లేరా? నీ యవ్వ చంపుతా. అవురా నీ తల్లి లేవు లేవు నీ యవ్వ లేవురా నీ యవ్వ లేవురా లేవురా నీ యవ్వ లేవు. ఇవాళ చంపి పొందబడతా కొనుక్కున్నావు. కొలువు చేయరా అంటే నువ్వు చేసే పనులు జైల్లో గిడ్డా నీ యవ్వ గిడ్డా చేసేది నీ యవ్వ నిన్ను నీ యవ్వ నీ యవ్వ సావురా నీ యవ్వ సావు నీ తల్లి సావు నీ యవ్వ ఇవాళ నేను తొక్కుతా తొక్కుతా కొడకాయ పెడుతున్నావు. నీ యవ్వ జైలుకి వచ్చిన ఆడదంటే తప్పుడాడదనుకుంటున్నావురా? నీ బతుకుల 3 బజార్ల మన్ను వయ్యా. నీ పెండ్లా ముండమోసి పోను. నువ్వు నాశనం అయిపోను. పోలీసు డ్రెస్ వేసుకోగానే కొమ్ములు వరు స్థాయిలో మా సొంటి ఆడదాని కడుపులేరని పుట్టింది. మా సొంటి ఆడదాని రొమ్మేరని జీకింది. మా సొంటి తల్లేరా నీ ముట్టి కడిగి మూతి కడిగి తానం చేపించి బట్టలేసి నిన్ను పెంచి పెద్ద చేసి చదువు చెప్పించింది. ఇన్ని చేసింది కనబడ్డ ఆడదాన్ని కామంతో చూడమని కాదు, నలుగురు మెచ్చే పనులు చేయమని. ఇంకో బాలిగా కళ్ళతోటిగా చూపు చూసుకో నీ 2 గుడ్లు వీకి ఉప్పు కారం పెడతా. ఏం పెడతా? ఉప్పు కారం యాదుచ్చుకోను కొడక్క. తడు తడు నీ తల్లి తడు నీ అమ్మ తడు నీ అమ్మ. ఎవరు ఆడాలంటే నీ అమ్మ. ఇంకో బాలు ఎవడన్నా మీ జోలికి వస్తే చెప్పుకుండ్రి. సంపి ఒక సెంటరీ లెఫ్ట్ అండ్ రైట్ ఆడిస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారయ్యా? సార్ తొందరపడి మీరు వెళ్ళకండి సార్. మిమ్మల్ని కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఆడిస్తుంది. అది అసలే నైజం ఆడది. నమస్తే పోలీస్ అమ్మా. సిటీలో ఎవరైనా నకరాలు చేసిందనుకో వాళ్ళ నువ్వు ఇరగదీస్తావు. ఇగో జైల్లో ఎవరైనా నకరాలు చేసిందనుకో వాళ్ళ నేను ఇరగదీస్తా. అవును కానీ పోలీస్ అమ్మా, ఏమో మొగుడు చంపొచ్చినావంట. మనం కూడా ఒక సొంటి కేసే అనుకో. ఇగో పెండ్లైన 4 ఏళ్ళు నా పెనిమిటి నాతోనే మంచిగున్నాడు. 5వ ఏడాది నుంచే ఇంకో దాన్ని మరిగిండు. అరే పోన్లే మొగోడు చల్లబడ్డాక ఆడే వస్తాడు అనుకున్నా. ఏది ఈ ఇంటికే తోలుకొచ్చుడు షురు చేసిండు. మంచిగా చెప్పి చూసినా, బతిమిలాడినా, ఏడ్చినా ఏంలే గాంతికే లేపా నూకినా. ఆనే కాదు ఎంట తెచ్చిన పోరిని కూడా లేపేసిన. అవును కాదు పోలీసమ్మ, మీ ఆయనకు కూడా ఏమన్నా ఆడపురలు సోగ్గిట్లున్నదా? లేదు, ఆయన అలాంటి వారు కాదు. నేనంటే ప్రాణం. మళ్ళా ఎందుకు చంపినావు? నేను చంపలేదు, ఎవరో ప్లాన్ గా నన్ను ఇరికించారు. గట్లనా? మళ్ళా ఇప్పుడు నువ్వు జైల్లో ఉన్నావు కదా, నేను చూడడానికి ఎవరన్నా వస్తారా? ఎవరొస్తారు? నా కొడుకు. మమ్మీ
పిచ్చు మమ్మీ ఎలా ఉన్నావురా? బాగున్నా మమ్మీ. నువ్వు ఇక్కడున్నావేంటి? నిన్నే అమ్మా, ఇక్కడున్నావేంటి? స్పెషల్ డ్యూటీ వేశారు నాన్న. ఇంటికి ఎప్పుడు వస్తావు మమ్మీ? తొందరగా వచ్చేస్తాను. డ్యూటీ అయిపోగానే వచ్చేస్తాను. డ్యూటీలో ఉన్నాను కదా, తొందరగా వచ్చేస్తాను. అక్క, ఏంటి చిన్నపిల్లలాగా నువ్వు ఇలా ఏడిస్తే బాబు ఇంకా దిగులు పడతాడు. లాయర్ గారు, ఇన్సూరెన్స్ డబ్బు శాంక్షన్ అయిందా? అయిందమ్మా. మీరు చెప్పినట్టే బాబు పేరున బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. 5 ఏళ్లలో ₹1,00,00,000 అవుతుంది. ఇవిగోనమ్మా డాక్యుమెంట్స్. కీర్తి, అది నీ దగ్గర ఉంచుకో. బాబుకి ఏ లోటు రాకుండా చూసుకో, సరేనా? సరే అక్క. పిచ్చు, బాగా చదువుకో, టైంకి భోంచేయి. ఆంటీని విసిగించకూడదే. తాతయ్య లేరు, డాడీ లేరు, నువ్వు లేవు. నాకు అన్నం తినబుద్ధి కావట్లేదు మమ్మీ. నాతో వచ్చే మమ్మీ, వచ్చే మమ్మీ, వచ్చే మమ్మీ. మేడం, టైం అయింది. తప్పకుండా వస్తాను. అప్పుడు దాకా ఆంటీ చెప్పినట్టు విను. అలా చేయకే. వెళ్ళొస్తానమ్మా. సాంబవమ్మ, ఓ సాంబవమ్మ, అరే ఏమాయేమో చిన్నపిల్లలకి ఏడుస్తున్నావా? అరే రే రే రే, నీ కొడుకు రాలేదని పరేషాన్ అవుతున్నావు. ఆదివారం వస్తే ఆడే వస్తాడు, ఎందుకు పికర్ చేస్తున్నావు? చూసి 4 రోజులైంది అదమ్మ. సడన్ గా రావడం మానేశాడు. ఈ ఆదివారం వస్తాడేమో, ఎందుకు పికర్ చేస్తావు? ఏడువకు సాంబవమ్మ, ఏడు. సింహాద్రి, బాగున్నావమ్మా? సింహాద్రి, బాబా ఎక్కడా? కీర్తిది ఏమోనమ్మా, మీరు జైలుకి వచ్చినాక కీర్తమ్మ వారం రోజులు మన ఇంట్లోనే ఉంది. ఆ తర్వాత బాబుని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయింది. మొన్న నేను లేనప్పుడు ఇంటికి వచ్చి నన్ను అర్జెంటుగా ఫోన్ చేయమని మా ఆవిడికి నెంబర్ ఇచ్చి వెళ్ళిందమ్మా. నేను నిన్న ఫోన్ చేస్తే ఇల్లు అమ్మేస్తున్నాం, తాళాలు తెచ్చామన్నమ్మా. మీకు ఒకసారి చెప్పి తాళాలు ఇద్దామని వచ్చానమ్మా. ఫోన్ నెంబర్ ఉందా? ఉందమ్మా, ఈ కాగితంలో రాసి ఉందమ్మా. ఇదిగోనమ్మా.